హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అటెండెంట్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఇవాల్టి వీడియోలో ఫ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దామండి. ఫ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. వరీడ్ అబౌట్ హైఫీ 10th తర్వాత సో మీ అమ్మాయిని కానీ లేదా మీ అబ్బాయిని కానీ ఇంటర్ చదివించాలంటే చాలా లక్షల్లో ఫీజులు అయితే ఉంటాయండి. సో అలా లక్షలు పెట్టి మేము చదివించలేము అని అనుకున్న వాళ్ళందరి కోసం ఒక సీక్రెట్ సొల్యూషన్ అయితే ఉందండి. సో ఆ సొల్యూషన్ ఏంటో చూసేద్దాం. ద సొల్యూషన్ ఏపీఆర్జేసీ అండ్ టీఎస్ఆర్జేసీ, గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. సో ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అండ్ టీఎస్ఆర్జేసీ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. సో ఇవి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక రెసిడెన్షియల్ కాలేజెస్ అండి. రూపాయి ఖర్చు ఉండదు, 100% ఫ్రీ ఫెసిలిటీస్. సో ఇందులో కనుక మీరు సీట్ సంపాదిస్తే ఇవన్నీ ఫ్రీగా వస్తాయండి. ట్యూషన్ ఫీ ఉండదు, అకామిడేషన్ అయితే ఫ్రీ ఉంటుంది, ఫుడ్ అండ్ బుక్స్ కూడా ఫ్రీగా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో యూనిఫామ్ కూడా ఈ కాలేజెస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. సో ఈ కాలేజెస్లో మనకి బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ టాప్ రిజల్ట్స్ ఉంటాయి. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే ఈ కాలేజెస్లో ఉంటారండి. క్రమశిక్షణతో కూడిన చదువు. ప్రతి సంవత్సరం ఇక్కడ విద్యార్థులు జేఈ, నీట్ వంటి నేషనల్ ఎగ్జామ్స్లో అద్భుతమైన ర్యాంకులు సాధిస్తారు. ఈ కాలేజెస్లో చదవాలంటే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఈ కాలేజెస్లో సీట్ రావడం అంత ఈజీ కాదండి, చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించిన 3 స్టెప్స్ అయితే ఉన్నాయండి, ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేది క్వాలిఫికేషన్, 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. సెకండ్ స్టెప్ వచ్చేది సెలక్షన్, స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత స్టెప్ 3 బేసిక్. ఇందులో మనకి సీట్ అనేది మనకున్న మెరిట్ బేస్ చేసుకొని లేదా కేటగిరీ బేస్ చేసుకొని సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దామని. టోటల్ 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో సిలబస్ వచ్చేసి 10th సిలబస్ అయితే ఉంటుంది. ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఎంచుకున్న గ్రూప్ ఎంపీసీ లేదా బైపీసీ లేదా సిఈసీ అయితే ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు ఉంటాయి.